న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ తూర్పు కాపు చైర్మన్ మామిడి శ్రీకాంత్ పత్రిక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం కల్పిస్తున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా పని దినాలలో పనిచేసిన వేతనదారులకు 3 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు వేతనం చెల్లించడంలో జాప్యం జరుగుతుందని తెలిపారు. పేదల పట్ల మీరు చూపుతున్న అశ్రద్ధను ప్రజలు గమనిస్తూనే ఉన్నారని ఇప్పటికైనా వేతనదారులకు వేతనాలు చెల్లించాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. నరేగా అని అంటే జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఒక చట్టాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. మరి అప్పటి నుంచి తీసుకుంటే ఇప్పటి వరకు కూడా ఆ చట్టం అనేది రైతు కూలీల కోసం చాలా పారదర్శకంగా చాలా సక్సెస్ఫుల్గా నడుస్తుంది. అంటే ఈ వలస కూలీల కోసం ఈ చట్టాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఇటీవల కాలంలో మన రాష్ట్రంలో మన జిల్లాలో తీసుకుంటే రైతు కూలీలు చాలా క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి రావాల్సిన వేతనాలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అడ్డుగా ఉండి వాళ్ళ యొక్క వేతనాల్ని రిలీజ్ చేయకుండా ఆపడం జరుగుతుంది. ఈ జిల్లాని మనందరం గతంలో చూసాము. చాలా అభివృద్ధిలోకి తెప్పించిన వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం కానీ గత ప్రభుత్వం కానీ ఉండేది. ఇప్పుడు ఈ జిల్లాని వెనుకబాటు జిల్లాగా తీయడం చాలా కష్టమైన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మీరు దయచేసి ఈ జిల్లాని ముందడుగు వేసి ఈ జిల్లాని అభివృద్ధిలో తేవాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తారు.